హలో వీవర్స్, మీరందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు ఏ న్యూ వ్లాగ్. హస్బెండ్ ఆఫీస్ నుంచి వచ్చేటప్పుడు మేము కొన్ని చిక్స్ అనేవి తీసుకున్నాము. అదేనండి కోడి పిల్లలు. దానికి ఫుడ్ అనేది తీసుకొచ్చారు. అంటే ఇది కూడా తోబు షాపింగ్ సైట్‌లో తీసుకొచ్చారు. ఇప్పుడంటే మేము వేసి చూస్తున్నాము. ఆ ఫుడ్ అనేవి కోళ్ళు తింటున్నావా లేదా ఏంటి అనేది. బాగానే తింటున్నవి. అంటే ఆ ఫుడ్డు అంటే పెట్స్‌కి అంటే ఇప్పుడు మనకు కోళ్ళకి గాని లేదు అనుకోరంటే కుక్కలు ఇంకా అంటే ఇంట్లోనే ఏవేవి పెట్టుకుంటామో బాతులు అన్నిటికీ ఈ ఫుడ్ పెట్టొచ్చు అనుకొని అందులోనే రాసుంది. అది చూసుకొని మేము తీసుకున్నాము. హంగీజీ వాళ్ళ గ్రాండ్ మా కొన్ని సీడ్స్ ఇచ్చారు. మరి కొన్ని ఇలాంటి అంటే చిన్న చిన్న ప్లాంట్స్ అనేవి ఇచ్చారు. ఇవి అయితే బాగానే గ్రో అయ్యేవి. ఇక్కడ అంటే పువ్వులు అవి కాటన్ చెట్లు అనుకుని చెప్తారు చూసారా, మన సైడ్ అంటే ఇవి తొందరగా గ్రో అయిపోతాం. అంటే ఎక్కడ వేసినా సరే దీనికి అంటే స్పెషల్గా మనం ఏమైనా అంటే వేయాల్సిన అవసరమే ఉండదంట. జస్ట్ ఇట్లా పెడితే ఇక మొత్తం ఇట్లా గ్రో అయిపోతుంది. ఇక్కడ ఒకటి ఉన్నది. ఇక్కడ రీసెంట్గానే 2 పెట్టలు కొన్నాము. అంటే మా బాబుకి సమ్మర్ హాలిడేస్లోనే వాడు ఇంటి దగ్గర నుండి బోర్ అవుతాడు అనుకుని ఈ 2 పెట్టలు కొన్నాము. అయిపోతుంది. అంటే మేము సండే కొన్నాము. మండే, ట్యూస్డే, వెడ్నెస్డే అంటే ఒక 3 days అయితే అయిపోతుంది. ఇవి యాక్చువల్గా నేను పార్క్కి తీసుకెళ్ళాను అనమాట. ఈ పెట్టలకి ఈ పార్క్కి తీసుకెళ్తే అందరూ అంటున్నారు ఏం పెడుతున్నారు ఫుడ్ అనుకున్నట్టు ఇలాగే చెప్పాను. అంటే ఈ ఫుడ్డే పెడుతున్నాం. మన ఫుడ్ కూడా కొన్నాం. మా వారు ఫుడ్ తీసుకొచ్చారు. ఇంకా వాటర్ పెట్టేటప్పుడు అంటే ఈ వాటర్ అంటే గోరువెచ్చగా ఉండాలంట. గోరువెచ్చ నీరు అనేది పెట్టాలి అనుకుని చెప్పారు. ఈ వాటర్ అనేది ఇందులో పెట్టేస్తున్నాము. ఇంకేమన్నారు అనుకోనంటే దానికి కంగి అంటే చైనీస్ కంగి అనేది ఉంటుంది. అది కొంచెం కుక్ చేసి జావలాగా ఉంటుంది. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి వీళ్ళు తింటారు. అది కొంచెం కుక్ చేసేసి వాళ్ళకి పెట్టమని కొంచెం చెప్పారనమాట. అంటే వాళ్ళకి ఫుడ్ కంగి అనేది కుక్ చేసి ఆ జావలాగా చేసి మళ్ళీ దానికి చల్లబరచాలంట. చల్లబరిచి వాళ్ళకి ఫుడ్ పెట్టాలి అనుకుని అన్నారు. లాస్ట్ టైం పెట్టాను, బాగానే తినేస్తున్నారు. ఇక్కడ ఇది కవర్ చేస్తున్నాను. ఇది మా బాల్కనీ. ఇక్కడ కవర్ అంటే అక్కడ హోల్ ఉన్నది వాటర్ వెళ్ళడానికి. అందుకోసం అనుకున్నాను. మొన్న నైట్ ఇది మొత్తం క్లీన్ చేశాను. క్లీన్ చేస్తే ఇక వాటర్ కిందకి వెళ్ళిపోయింది అనుకుని వాళ్ళు కంప్లైంట్ చేశారు. మా వారు ఏమన్నారు అనుకున్నాను, ఇక తుడిచేస్తే అనుకున్నారు. వర్షం పడితే ఇక క్లీన్ చేసేవచ్చు అనుకుని చెప్పారనమాట. ఇక్కడ నేను మీకు చూపిస్తాను. ఇక్కడ కొన్ని ప్లాంట్స్ అనేవి అయినవి. ఇవి అంటే కొరియండర్ సీడ్స్ ఆమె ఇచ్చింది. కొరియండర్ లీవ్స్ అనేవి ఇందులోనే అయినవి. ఇక్కడ కూడా కొన్ని అంటే ఒకటే అయినది. ఇక్కడ ఈ పింకిష్ ఫ్లవర్ చూస్తున్నారు కదా, ఇవి మన ఇండియాలో కూడా ఇవి దొరుకుతాయి. ఇవన్నీ పాట్స్ అన్ని ఇక్కడ ఉన్నాయన్నమాట. అంటే ఎవరో మాకన్నా ముందు ఉంటారు చూసారా, వాళ్ళు ఈ పాట్ అనేది అది కూడా అంటే అది ఒకటి అది కొత్తది. అది యాక్చువల్గా ఈ 2 పాతవి అనమాట. దీంట్లోనే ఆల్రెడీ గ్రో ఉంది. మట్టి పడేసి కొత్త మట్టి అనేది వేసాను. ఇంకా దీంట్లోనే ఈ డబ్బాలోనే ఇంకా 2-3 అలాంటివి ఉన్నాయన్నమాట. అది కొత్తది. అక్కడ కూడా నేను ఇది పెట్టాను. నేను ఇది గ్రో చేస్తున్నాను. చూడండి ఇది ఎలాగున్నది. ఈరోజు నేను వరలక్ష్మి వ్రతం అనేది చేసుకుంటున్నాను. అంటే చైనాలోన చాలా సింపుల్గా నేను ఇది చేసుకుంటున్నాను. అంటే మీ అంటే మొత్తం ఆంధ్ర ఇంకా తెలంగాణలో వాళ్ళు ఎలా చేసుకుంటారు అంటే వాళ్ళు చాలా గ్రాండ్గా చేసుకుంటారు. నేనైతే అలా ఏం లేదు. ఎందుకంటే ఇక్కడ చేసుకుందామన్నీ కూడా అన్ని కలసము కానీ ఇప్పుడు కొబ్బరికాయ కానీ అలాంటివి ఏమి దొరకవు. నా అంతటా నేను అంటే ఒక 5 ఐటమ్స్ అనేవి కుక్ చేశాను. ఇంకా దాంతోపాటు ఇక పళ్ళు ఫలహారాలు ఇంకా దాంతోపాటు ఒక కొత్త చీర అనేది ఇవ్వను. అది దేవుడికి చూపించాను. నేను బేసిక్గా నా పూజలు ఏమి చూపించను. అంటే అది వ్లాగ్లోనే అసలు పెట్టను. కానీ ఇది ఎందుకు పెడుతున్నాను అనుకోనంటే చాలామంది అంటారు అంటే వరలక్ష్మి వ్రతం అంటే అన్నీ ఉండాలి, అప్పుడే మనము పూజ అనేది చేయగలము, ఏది మిస్ అయినా సరే పూజ అనేది అవ్వదు అనుకొని అంటారు. అలా ఏం కాదండి, సింపుల్గా కూడా ఉన్నదాంతోనే చేసుకోవచ్చు అని నేను ఈ వీడియో చిక్స్ కోసం అనుకొని ఫుడ్ ఇంకా వాటర్ సప్లై చేసేది ప్లాస్టిక్ ఫుడ్ ప్రొవైడర్ ఇంకా వాటర్ సప్లయర్వి ఆర్డర్ చేశాము. ఇవి ఏంటంటే చాలా దూరం వెళ్ళిపోయావి. అంటే ఇవి అంటే చాంగ్చింగ్ అంటే బై మిస్టేక్లీ ఇవి చాంగ్చింగ్ వెళ్ళిపోయావి. సో అక్కడ నుంచి వచ్చేటప్పటికి ప్లాస్టిక్వి కాబట్టి కొంచెం పగిలిపోయిను. మళ్ళీ ఇక్కడ ఎలాగ అనుకోవాలంటే తోబో షాపింగ్ సైట్లోన మనమే మళ్ళీ రిటర్న్ చేయాలి. మళ్ళీ దానికి షిప్పింగ్ ఛార్జెస్ ఇవన్నీ పడతాయి. మా ఆయన వీడియో అనేది తీయమని చెప్పారు, నేను తీసాను. కానీ మేమైతే రిటర్న్ అనేది చేయలేదు. అంటే నార్మల్గా అలాగే యూజ్ అనేది చేస్తాము. మళ్ళీ దీనికి అంటే రిటర్న్ పంపించాలి అనుకుంటే మళ్ళీ మనమే మనీ అనేది పే చేయాలి. మళ్ళీ వాళ్ళు రిటర్న్ పంపిస్తారో లేదో అది కూడా కొంచెం డౌట్ అనేది ఉన్నది.
అయిపోతుంది. ఇప్పుడు ఏంటంటే ఒకటి వాటర్ అనేది దాంట్లోనే వేస్తున్నాము. అంటే కొంచెము హాట్ వాటర్, మరి కొంచెం చల్లటి వాటర్ 2 కలిపేసి ఏస్తున్నాము. ఇంకొక దాంట్లోనో ఫుడ్ అనేది వేసాము. ఫుడ్ అంటే ఒకటి మేము ఆర్డర్ చేసామని కొంచెం చెప్పాను చూసారా? ఆ ఫుడ్ అనేది ఏసాము. ఓన్లీ అదే కాకుండా కొంచెము అంటే ఇండియన్‌వి కార్న్స్ అంటే ఇండియన్ కాదండి. చైనీస్ కార్న్స్ అనేవి ఏసాము. అంటే చైనీస్ కంగి అని కొంచెం చెప్పారు చూసారా? ఆ చైనీస్ కంగి అనేది వేసాము. ఇక దాంతో పాటు కొంచెం బియ్యము, ఇంకా ఓట్స్ యాక్చువల్‌గా నేను నా కోసం అనుకుని తినడానికి తీసుకొచ్చాను. కానీ చిక్స్ కూడా చాలా బాగా తింటున్నవి. అంటే ఒకటే ఫుడ్ వాళ్ళకి తిని కూడా బోర్ కొట్టేస్తది కదండీ! అందుకోసమే అనుకోని అన్నీ కలిపేసి వేసాము. చాలా బాగా అయితే చిక్స్ అవన్నీ తింటున్నవి. నైట్‌కి డిన్నర్ అనేది ప్రిపేర్ చేస్తున్నాము. ఈ జాలీ అనేది మేము చైనాలోనే తీసుకున్నాము. అంటే నార్మల్‌గా ఇక్కడ రైస్ అనేది కుక్ చేసి అందులోనే వార్చడానికి అనుకుని తీసుకున్నాము. ఒకసారి 2 సార్లు ట్రై చేసాము. రైస్ బాగానే వచ్చింది. నెక్స్ట్ అంటే పొటాటోస్‌ని బాయిల్ చేసేసి అందులోనే వాటర్ అనేది అందులోనే డ్రైన్ అయిపోతది. జీలకర్ర, ఆవాలు, మినపప్పు ఇంకా కొంచెం ఆనియన్స్ అనేవి ఎక్కువే తీసుకున్నాము. అంటే ఇక్కడ ఆయిల్ కూడా మా వారు కొంచెం ఎక్కువేశారు. ఎందుకంటే ఆనియన్స్ క్వాంటిటీ బట్టి ఆయిల్ అనేది ఏస్తాము. లాస్ట్‌కి కొంచెం ఉప్పు, పసుపు. ఈ పొటాటో కర్రీ అనేది మా ఆయన ఫేవరెట్ అనమాట. అంటే టమాటా వేశారు. నేనేమనుకున్నానంటే టమాటా వేస్తే ఇక గ్రేవీలాగా అయితది అనుకున్నాను. కానీ గ్రేవీలాగా కాకుండా డ్రైగానే మనకి అంటే ఊర్లోన భోజీలలో పెడతారు చూసారా? అసలు ఎంత టేస్టీగా ఉంటది అనుకోనంటే కర్రీ కూడా అంత టేస్టీగానే వచ్చింది. కాకపోతే వాళ్ళు ఇంకా ఎక్కువ మసాలాస్ అవన్నీ వేస్తారు. కాకపోతే మేమిక్కడ మాకు మసాలాస్ ఏమి అనేది వేయడం లేదు. మసాలాస్ ఎక్కువ తిని కూడా కడుపు అనేది పాడైపోతది. సో, అందుకోసమే అనుకోని కొంచెము అంటే మసాలా, కొంచెము అల్లం తెల్లుల్లి పేస్ట్ వేసేసి ఆ రోజైతే కర్రీ చేశారు. మా వారు అంటే కర్రీస్ ఇవన్నీ చేయడంలోనూ కుకింగ్‌లోనే ఎక్స్‌పర్ట్ అనుకోని చెప్పాల్సిందే. అంటే నిజంగా పొగడడం కాదు. రియల్‌గానే అంత టేస్టీగా ఈరోజు ఒక వీకెండ్ అండి, సండే ఈరోజు. సో ఏమనుకుంటున్నామంటే ఈవినింగ్ వాకింగ్కి అవుట్ సైడ్ వెళ్దాము అని అనుకుంటున్నాము. ఇక్కడ అంటే బేషన్ పార్క్, చాలా పెద్ద పార్క్ అనేది ఉంది. ఆ పార్క్ నేను మీకు పార్క్ అనేది చూపిస్తాను. చాలా పెద్దది. మేముంటున్న దున్హువా సిటీలోన ఇదేనండి పెద్ద పార్కు. చాలామంది అంటే సిటీలో ఉన్న వాళ్ళందరూ ఇక్కడికే వస్తుంటారు. అంటే పార్క్‌లోన అన్ని ఇన్‌స్ట్రుమెంట్స్ అనేవి ఉంటావి. అంటే నార్మల్‌గా అయితే జిమ్‌కి వెళ్తారు చూసారా? జిమ్‌లోనే ఉన్న ఇన్‌స్ట్రుమెంట్స్ పెద్ద పెద్ద సైజ్ ఇన్‌స్ట్రుమెంట్స్ అన్నీ పార్క్‌లోనే వాళ్ళంటే పర్మనెంట్‌గా అవి ఫిక్స్ చేస్తున్నారు. అది కూడా ఫ్రీ. ఇంకా చాలా పబ్లిక్ టాయిలెట్స్ అనేవి ఉన్నవి. అవి నేను మీకు కూడా చూపిస్తాను. అవి కూడా చాలా నీట్ అండ్ క్లీన్‌గా ఉన్నవి. వాటర్లో ఫ్లోట్ అవుతున్నాడు దేవుడు. మేము ఉంటుంది ఇక్కడ ఈ లోపు గేట్లో. లాస్ట్ వీడియోలో నేను అప్లోడ్ చేశాను కదండి, ఎలక్ట్రిక్ సైకిల్స్ అన్ని పెట్టున్నారు. ఇక్కడ నుంచి మనం తీసుకోవచ్చు. చూసారా ఈ బైక్, ఈ కారు, చిన్న కారు, క్యూట్ కారు. ఇలాంటి కార్స్ మేబీ ఇండియాలో ఇంకా రాలేదు అనుకుంటాను. ఇవి ఎలాగనుకోనంటే 2 lakhs అంట ఈ కారు. దీనికి అంటే డ్రైవింగ్ లైసెన్స్ అనేది డి టైప్ డ్రైవింగ్ లైసెన్స్ అనేది ఉండాలి. ఫస్ట్ ఇక్కడ ఒకరు కూర్చోవచ్చు డ్రైవరు. నెక్స్ట్ ఇక్కడ ఈ సైడ్లోనే 2 members అని కూర్చోవచ్చు. దీనికి నంబర్ ప్లేట్ కూడా లేదు. చూసారా, నంబర్ ప్లేట్ కూడా లేదు. ఏ అల్లు అర్జున్ అయిపోయింది. 2 లక్షలు పడుతుంది. చెప్పు 10 yuan పే చేస్తే 10 minutes ఈ కార్ రైడ్ అనేది ఇచ్చారు. ఇది మా బాబు సూపర్ వింగ్స్‌లోన ఈ కార్టూన్ క్యారెక్టర్ అనేది వాడు చూస్తూ ఉంటాడు. సో, అందుకోసమే అనుకోని స్పెసిఫిక్‌గా ఇదే ఎంచుకున్నాడనమాట. అంటే ఇది చూడడానికి కూడా అంటే కొంచెం పోలీస్ వ్యాన్ లాగా ఉన్నది కదండి. తర్వాత అంటే మా బాబు రైడ్ చేసిన తర్వాత మా వారు కూడా అంటే వెనకాల నిల్చొని అతను ఫ్లై అనేది చేస్తున్నారు. అది అంటే ఆబ్వియస్లీ చాలా డేంజర్ అనుకోండి. ఎందుకంటే వెనకాల ప్లేస్ అనేది చాలా తక్కువ అనేది ఉంటుంది. నెక్స్ట్ అంటే వాళ్ళిద్దరు అయిపోయిన తర్వాత మరి ఎందుకు ఇంకా టైం మిగిలిన్నది అనుకొని నేను కూడా అంటే ఒకసారి దాంట్లోనే కూర్చొని ఇక మొత్తం రైడ్ అనేది చేశాను. అక్కడ నుంచి మేము పార్క్ లో వచ్చేసాము. ఇక్కడ చైనా వాళ్ళు ఒక డిఫరెంట్ గేమ్ అనేది ఆడుతున్నారు.
షటిల్ కాక్ని మనం నార్మల్గా దీంతో ఆడతాం కదా, వీళ్ళు చూడండి కాల్తో ఆడుతున్నారు. అంటే కొంతమంది ఫ్రంట్ కాల్తో ఆడుతున్నారు, కొంతమంది బ్యాక్ కాల్తో ఆడుతున్నారు. చూడండి పార్క్లోన ఇలాగా అంటే ఎమర్జెన్సీ షెల్టర్ లాగా ఇక్కడ కూర్చోడానికి అనుకుని ఇట్లా ప్లేస్ అనేది వదులున్నారు. ఇది మొత్తము కర్రతోనే కట్టున్నారు. ఇక్కడ చాలా మంది పిల్లలు రోలర్ స్కేట్స్ అనేవి వేసుకొని ఇక స్కేటింగ్ అనేది చేస్తున్నారు. చెప్తున్నానా నీకు వెయిట్ చెప్పి ఎవరు విన్నాయి ఇదే పార్క్లోన పెద్ద వాలీబాల్ కోర్ట్ అనేది ఉంది. ఇక్కడ అంటే చాలా మంది గర్ల్స్ బాయ్స్ అంటే అందరూ కలిసి ఇక్కడ వాలీబాల్ అనేది ప్లే చేస్తున్నారు. 相拥着你，好下一个日子，相拥着你，好下一个你。还有俩。 చూడండి అంటే ఇక్కడ టాయిలెట్ అనేది ఎంత బాగా కట్టున్నారు. కర్రతోనే మొత్తం టాయిలెట్ అనేది కట్టున్నారు అన్నమాట. చూస్తున్నారా, ఇది టాయిలెట్. చైనాలోనే పబ్లిక్ టాయిలెట్స్ చూడండి ఎంత బాగా కట్టున్నారు. ఇది పార్క్లోనే ఉన్నది ఈ పబ్లిక్ టాయిలెట్ అనేది. చూస్తున్నారా, కొరియన్లోనూ రాస్తున్నారు, చైనీస్లోనూ రాస్తున్నారు. ఇక్కడ ఇటు సైడు అక్కడ వాలీబాల్ అనేది ఆడుతున్నారు. అక్కడ చూస్తున్నారు కదా వాలీబాల్ అనేది ఆడుతున్నారు. వాళ్ళ కోసం అనుకుని ఇక్కడ టాయిలెట్ అన్నమాట. టాయిలెట్కి వెనకాల సైడు మళ్ళీ టెన్నిస్ అనేది వాడుతున్నారు. ఇక్కడ నుంచి ముందుకు వెళ్తే ఇది ఒక పెద్ద ఏరియా అనేది కనిపిస్తుంది. ఈ ఏరియా కూడా బేషన్ పార్కే చెందుతుంది అనమాట. ఇక్కడ ఎలాగనుకోరంటే ఇక్కడ ఇన్స్ట్రుమెంట్స్ చూస్తున్నారు కదా, ఇవన్నీ ఇన్స్ట్రుమెంట్స్ సోలార్ ప్యానెల్లోనే ఇవన్నీ వర్క్ చేస్తవి. ఇక అక్కడ మనకి చూపిస్తుంది కూడా, అంటే మనము ఎంత టైం దాకా మనము వర్కౌట్ అనేది చేస్తున్నాము ఏంటి అదంతా అక్కడ క్లియర్గా చూపిస్తుంది. ఇక్కడ కూడా చాలా సోలార్ ప్యానెల్స్ అనేవి పెట్టున్నారు. సోలార్ ప్యానెల్కి దానికన్నా స్క్రీన్ అనేది కింద ఉంటుంది చూసారా. మనం అంటే వర్కౌట్ అనేది చేసామనుకోండి ఇక స్క్రీన్ పైన చూపిస్తుంది. ఇంకా ఇక్కడ మ్యూజిక్ సిస్టమ్ కూడా మధ్యన ఇచ్చున్నారు. అంటే మన మొబైల్లోన మ్యూజిక్ అది కూడా కనెక్ట్ చేయొచ్చు. ఈ ఎంటైర్ పార్క్కి వెళ్ళడానికి ఏ ఎంట్రీ ఫీజు అలాంటిది ఏమీ లేదు. అంటే ఫ్రీగానే ఈ పార్క్ మొత్తం తిరగొచ్చు. ఇది అంటే బేషన్ పార్క్. ఇది ఇదేనండి పెద్ద పార్కు. అంటే ఇక్కడ నుంచి ఒక 2-3 కిలోమీటర్స్ నడుచుకుంటూ వెళ్తే మళ్ళీ ఇంకొక పార్క్ అనేది కనిపిస్తుంది. అలాగా అంటే 2-3 కిలోమీటర్స్ గ్యాప్ లోనే చాలా పార్క్స్ అనేవి కట్టున్నారు.
అదే రోజు నైట్కి డిన్నర్ అనేది ప్రిపేర్ చేస్తున్నాము. ఇక్కడ మా హస్బెండ్ ఫేవరెట్ కాకరకాయ కర్రీ. తనకంటే కాకరకాయ కర్రీ ఇంకా మనకి అంటే తోటకూర, గోంగూర ఇలాంటివి అంటే గ్రీన్ లీఫ్ వెజిటేబుల్స్ ఇవన్నీ తనకి చాలా ఇష్టము. కాకపోతే తోటకూర, గోంగూర అంటే ఇలాంటివి ఏమీ దొరకవు. అంటే బచ్చన కూర ఇవన్నీ ఉంటాయి చూసారా ఇండియాలోన, ఇవన్నీ ఏమీ దొరకవు. కాకరకాయ దొరుకుతుంది, అది కూడా చాలా కాస్ట్. అంటే ఒక్కొక్క కాకరకాయ 40 రూపీస్, 30 రూపీస్ అలాగ ఉంటుందన్నమాట. అవి కూడా అంటే హైబ్రిడ్ కాకరకాయలు అనిపిస్తవి. మన సైడు అంటే ఇండియాలో కాకరకాయలు అలాగా చిన్నగా ఉంటాయి చూసారా, ఇటు సైడ్ చాలా పెద్ద పెద్ద సైజ్గా పొడుగ్గా ఉంటాయి. వంకాయలు కూడా సేమ్ టు సేమ్ అలానే ఉంటాయి. కాకరకాయ నుంచి మొత్తము వాటర్ డ్రైన్ అయ్యేదాకా కుక్ అనేది చేశారు. అందులోనూ వాటర్ మొత్తం పోయిన తర్వాత ఇక టమాటాస్ ఇంకా మసాలా సామాన్లు, ఉప్పు, పసుపు, కారం అవన్నీ వేశారు. ఊర్లోన మా వదిన కూడా సేమ్ అంటే ఇలానే వండుతారు. అంటే టేస్ట్ అయితే నాకు అలానే అనిపించింది. టేస్ట్ చాలా బాగుంది. మరి ఈ వీడియోస్ చేయడానికి నేను చాలా ఎఫర్ట్ పెడుతున్నాను. మరి వెళ్ళే ముందు ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్